నియంత్రణ రేఖ వెంబడి తీవ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన వ్యూహాత్మక దాడులు దేశ ప్రజల మనోభావాలకు అద్దం పడుతున్నాయి. దౌత్యపరంగా పాక్ను ఏకాకిని చేస్తూనే మరోవైపు సైనిక చర్యతో గట్టి సంకేతాలు పంపింది. ప్రస్తుతం భారత్ చేపట్టిన ఈ దాడులు తీవ్రవాదుల శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నవే కాబట్టి ఈ దాడులపై పాక్ కూడా నోరు మెదపలేని పరిస్థితి. ఎందుకంటే ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేపడుతున్నట్టు ముందుగానే ఆ దేశానికి సమాచారం పంపింది భారత్. ఓ లక్ష్యాన్ని ఉద్దేశించి చేసే ఇలాంటి దాడులను సైనిక పరిభాషలో సర్జికల్ స్ట్రైక్స్ గా పిలుస్తారు. ఇంతకీ సర్జికల్ దాడులు ఎలా చేస్తారు? ఈ దాడుల తర్వాత భారత్ తదుపరి వ్యూహం ఎలా ఉండబోతోంది? ఉరి దాడికి పాల్పడిన సూత్రధారులను వదిలిపెట్టేది లేదని ప్రధాని మోదీ చెప్పినట్టుగానే చేసి చూపించారు. పాక్ దురాగతాలకు గట్టిగా బుద్ధి చెప్పాలన్న భారత ప్రజల మనోభావాలకు అనుగుణంగానే పాక్ ఆక్రమిత కశ్మీర్లో తలదాచుకున్న తీవ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. దౌత్యపరంగా చేసిన ప్రయత్నాలకు పాక్ లొంగకపోవడంతోనే ఈ దాడులు చేపట్టినట్టు తెలుస్తోంది. తమ భూభాగంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై చర్యలు తీసుకునేందుకు పాక్ నిరాకరించడం వల్లే భారత్ దాడులకు పూనుకుంది. నిజానికి ఈ దాడులు చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నా కొన్ని కారణాల రీత్యా వాటిని బయటపెట్టలేదని తెలుస్తోంది. భారత్ యుద్ధానికి సిద్ధమైతే అణ్వస్త్రాలు ప్రయోగించేందుకు వెనుకాడబోమంటూ ప్రగల్భాలు పలుకుతూ వచ్చిన పాక్ ఈ రకమైన దాడులు జరుగుతాయని ఊహించి ఉండదు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ చేపట్టిన దాడులు వ్యూహాత్మకమైనవి. ఇలాంటి దాడులను ప్రపంచ దేశాలు కూడా తప్పుపట్టలేవు. దాడి జరిగింది ఉగ్రవాద శిబిరాలపై కావడమే ఇందుకు కారణం. లక్ష్యాన్ని సాధించడానికి చాలా దేశాలు అనుసరించే పద్ధతి ఇదే. ఇంతకీ సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏంటి, అవి ఎలా జరుగుతాయన్న విషయాలు పరిశీలిస్తే ఈ దాడులను ఓ రకమైన యుద్ధంగా పరిగణించవచ్చు. దౌత్యపరంగా ఒత్తిడులు విఫలమైనప్పుడు ఉన్న పళంగా శత్రుముఖల నుంచి వచ్చే ప్రమాదాన్ని నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ఈ సర్జికల్ దాడులను నిర్వహిస్తాయి. శత్రు స్థావరాలపై ఎదురుదాడి చేయడం, మెరుపు వేగంతో శత్రు స్థావరాలపై దాడి చేసి తిరిగి తమ భూభాగానికి వచ్చేయడాన్ని సర్జికల్ దాడి అంటారు. ఈ క్రమంలో తమ బలగాలు గాయపడకుండా అదనపు జాగ్రత్తలు కూడా ఆర్మీ తీసుకుంటుంది. పక్కా ప్రణాళిక, లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించగలమన్న విశ్వాసం ఉంటేనే ఆర్మీ బలగాలు సర్జికల్ దాడులకు దిగుతాయి. Surgical strike means where the surgeon with his surgical instruments carries out on a precise place in a right time with the right instruments or his surgery. Same is the case is a military carries out a precise attack on the right place at the right time with the right weapon in a most economical manner, so that with minimum effort they get the maximum results. That is surgical strike, which India has got. What Osama bin Laden had faced from American army in Abbottabad, that was surgical strike. So surgical strikes are carried out in a very professional manner, but you have to have a precise information, intelligence at a very high level. ఇలాంటి దాడుల ద్వారా తక్కువ నష్టంతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. భారత్ లక్ష్యం తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడమే కాబట్టి అందుకు అనుగుణంగానే ఈ దాడులను చేపట్టింది. సర్జికల్ స్ట్రైక్స్ ఎక్కువగా గగనతల నుంచే సాగుతూ ఉంటాయి. ఖచ్చితమైన లక్ష్యాన్ని ఎంచుకుని దాడులు జరపడం వల్ల పక్కనున్న ప్రాంతాలకు నష్టం జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ నష్టం జరిగినా అది స్వల్ప మొత్తంలోనే ఉంటుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో తీవ్రవాద శిబిరాల గురించి పక్కా సమాచారం అందుకున్న భారత్ అందుకే సర్జికల్ స్ట్రైక్స్ ను ఎంచుకుంది. గతేడాది జూన్లో కూడా భారత్ ఇలాంటి దాడులు నిర్వహించింది. అప్పుడు మయన్మార్లో తలదాచుకున్న తీవ్రవాదుల భరతం పట్టింది. గతేడాది జూన్ 4న ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో నాగా మిలిటెంట్లు రెచ్చిపోయారు. మయన్మార్ నుంచి సరిహద్దులు దాటి వచ్చి ఆకస్మిక దాడి చేసి 18 మందిని హతమార్చారు. ఈ దాడితో ఒక్కసారిగా ఉలిక్కిపడింది సైన్యం. దాడికి 3 రోజుల తర్వాత జూన్ 7న ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిందే తడవుగా పక్కా ప్రణాళికతో మయన్మార్లో షెల్టర్ తీసుకుంటున్న మిలిటెంట్లపై దాడి చేసింది. నాగా మిలిటెంట్లు పెద్ద ఎత్తున హతమయ్యారు. 70 మంది కమాండోలు కేవలం 40 నిమిషాల్లో 38 మంది మిలిటెంట్లను మట్టుబెట్టి పని పూర్తి చేసుకువచ్చారు. Let me clarify first that it is a major achievement by Indian Armed Forces. This is the second strike which has been carried out in recent years. First was on eastern border inside Burma, and this is the first one on the western border. This strike is our fundamental right. I congratulate Indian Army and the government for this, taking this bold step. It is our right to protect our borders, to protect our soldiers, protect our cantonments. I congratulate them.
ప్రస్తుతం చేపట్టిన దాడులు కూడా ఇదే తరహాలో ఉన్నాయి. వైమానిక దళానికి చెందిన ప్రత్యేక కమాండోలు, పారాచూట్ దళం కూడా ఇందులో పాల్గొన్నట్టు తెలుస్తోంది. అనుకున్న లక్ష్యం పూర్తయిన వెంటనే తిరిగి తమ స్థావరానికి చేరుకోవడం ఈ దాడుల్లో ముఖ్యమైనది. గతంలో మయన్మార్లో చేపట్టిన దాడులు అక్కడి ప్రభుత్వం, స్థానిక నిఘా విభాగాల సహకారంతో చేపట్టినవి కాబట్టి విజయవంతం అయిందని, అయితే ప్రస్తుతం ఇక్కడ అలాంటి పరిస్థితి లేదని దాడికి ముందు కొందరు హెచ్చరించారు. కానీ భారత సైన్యం మాత్రం అనుకున్నది సాధించింది. పాక్కు చెప్పి మరీ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తీవ్రవాద శిబిరాలపై దాడి చేసింది. స్నేహహస్తం చాస్తున్నంత మాత్రాన చేతకాని వారిలా భావించవద్దని సంకేతాలు పంపింది. For all Indians, because Pakistan has been behaving like a rogue state. Despite the ceasefire agreement with Pakistan, Pakistan has been violating the ceasefire line every time. It has been sending infiltrators, it has been sending terrorists to India, and therefore the latest attack by the Indian army last night on the launch pads in POK will give a serious jolt to Pakistan and the terrorism. It's a very good step, and I am very happy that the government of India has decided to take this action, and this will send a very, very strong message to Pakistan and will raise the morale not only of the security forces but of the entire Indian nation. See, it is just the beginning. It is not the first time. It is the beginning. Pakistan must now realize that it cannot continue doing what it's been doing. India has sent a very strong message that if you do not behave, we will teach you a lesson. And the damage which has been caused last night in the launch pads is so severe that Pakistan will think twice before launching any other operation across the line. ప్రస్తుతం భారత్ తీసుకున్న నిర్ణయం పాక్కు చెంపపెట్టు లాంటిదే. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశం ఏం చేయబోతోంది? ఆ దేశం చెప్పినట్టుగా బదులు తీర్చుకోబోతుందా? అందుకు అవకాశాలున్నాయా అంటే లేవనే అంటున్నారు నిపుణులు. లక్షిత దాడులు జరగలేదని ఆ దేశం చెప్పడాన్ని బట్టి చూస్తేనే ఈ ఘటనను తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోందని అంటున్నారు. నిజానికి పాక్ నైజాన్ని బట్టి ఇప్పటికే ఆ దేశం ప్రతీకార దాడులకు దిగాల్సి ఉంది. కానీ అలా చేయలేదంటే ఉద్రిక్తతలు చల్లార్చేందుకే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోందని అంటున్నారు వైమానిక దళ మాజీ అధిపతి పాలీ మేజర్. ఒకవేళ పాక్ ప్రతీకార దాడులకు సిద్ధమైనా అమెరికా అందుకు అడ్డు చెప్పే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే అంతర్జాతీయంగా ఆ దేశాన్ని ఎవరూ నమ్మే స్థితిలో లేరు. నమ్మి మద్దతిచ్చేందుకు ఏ దేశం ముందుకు రాదు. తాజా దాడులను సాకుగా చూపి అంతర్జాతీయ సమాజం ముందు మొసలి కన్నీళ్లు కార్చేందుకు అవకాశం లేదు. అలానే ఇంతకు ముందే కశ్మీర్ అంశంలో ప్రపంచ దేశాల ముందు ఎదురు దెబ్బతిన్న పాకిస్తాన్ ఇప్పుడు మళ్లీ అలాంటి పనే చేస్తుందని భావించలేం. కీడెంచి మేలెంచాలి కాబట్టి సైన్యం చెప్పినట్టల్లా నడుచుకునే పాక్ ప్రభుత్వం తనంతట తానుగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అక్కడి ప్రజల మనోభావాలు ఎలా ఉన్నప్పటికీ పాక్ సైన్యం తీసుకునే నిర్ణయాన్ని బట్టి పాక్ తదుపరి చర్య ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ చర్య కారణంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు మరింతగా రెచ్చిపోయే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు. పాక్ తనంతట తానుగా సంయమనాన్ని పాటిస్తూ తీవ్రవాద మూకల్ని ఉసిగొల్పి పబ్బం గడుపుకునే అవకాశాలను తోసిపుచ్చలేమంటున్నారు.